హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో పీతల కూర చాలా సింపుల్గా ఎలా వండుకోవాలో చూపిస్తానండి. చూడండి, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా పీతలు తీసుకోండి. ఇక్కడ నేను 7 పీతలు తీసుకున్నానండి. 7 పీతలకి ఎంతెంత వేసుకోవాలో చెబుతాను. మీరు ఎక్కువ తక్కువ తీసుకుంటే ఇంగ్రీడియంట్స్ అనేవి తగ్గించుకొని పెంచుకొని వేసుకోండి. ఫస్ట్ ఇవి శుభ్రంగా కడిగి పెట్టుకోండి. కడిగి పెట్టుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ పసుపు, 3/4 స్పూన్ ఉప్పు, 1 స్పూను కారం వేసుకొని వీటిని ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత 7 పీతలే కాబట్టి పెద్ద ఉల్లిపాయలు 2 తీసుకుంటే సరిపోతాయండి. 2 ఉల్లిపాయలని తీసుకోండి. తీసుకొని స్టవ్ మీద గిన్నె పెట్టి గిన్నెలో ఇలాంటి గరిటె ఒకటి తీసుకుని 1 గరిటె ఆయిల్ వేసుకోండి, సరిపోతుంది. ఉల్లిపాయలని ఇలా ముక్కలుగా కోసి పెట్టుకుని ఇందులో దాల్చిన చెక్క, కొంచెం జీలకర్ర, 3 లవంగాలు, 3 మిరియాలు, 2 యాలకులు, మసాలా పువ్వు, 1/2 స్పూన్ ధనియాలు వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. నూనె వేడెక్కిన తర్వాత 2 పచ్చిమిరపకాయలు ఇలా ముక్కల కింద కోసుకొని వేసుకోండి. అలాగే ఉల్లి బొందు ఇలా చిన్నగా కట్ చేసుకుని వేసుకుని ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లి ముద్దను కూడా వేసుకుని ఉల్లి ముద్ద బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా కూడా వేపుకోవాలండి. ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదండి పీతలు, ఉప్పు కారం పసుపు అన్నీ కలుపుకొని ఆ పీతలను తీసుకుని ఇందులో వేయండి. దీంట్లో పీత మునిగేటట్టుగా వాటర్ని పోసుకోండి. ఒకసారి గరిటెతో కలుపుకొని హై ఫ్లేమ్ మీద ఇలా ఉడకనివ్వండి. ఇలా ఉడుకుతున్నప్పుడు మధ్యలో ఒకసారి గరిటెతో చిన్నగా ఇలా తీసుకుని ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోండి. ఏది సరిపోకపోయినా కూడా మళ్ళీ కొద్దిగా యాడ్ చేసుకోండి. ఉప్పు ఎప్పుడైనా సరే మొదట్లో తక్కువ వేసుకోవాలండి, తర్వాత సరిపోకపోతే కలుపుకోవచ్చు. ఎక్కువ అయిపోయిందంటే మాత్రం కూర అనవసరంగా మనం తినకుండా పాడైపోతుంది, అదొకటి చూసుకోండి. ఇలా దగ్గర పడినప్పుడు ఆఖరిలో 1 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసి కలుపుకోండి. 2 నిమిషాల తర్వాత కొత్తిమీరని జల్లుకోండి. అంతే అండి. నూనె పైకి తేలిన తర్వాత దించుకొని రైస్లోకి సర్వ్ చేసుకుంటే పీతల కూర రుచి ఎలా ఉంటుందో తెలుసు కదండి. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.